కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు తలైవర్. ఒకటా రెండా అంటే అంతకు మించి అంటూ స్టైల్ గా నవ్వుతున్నారు రజనీ. మొన్న మధ్య జైలర్ సక్సెస్ నుండి బయటకు రాకముందే ఇంకో 3 సినిమాలను లైన్ లో పెట్టేశారు సూపర్ స్టార్. ఆయన స్పీడ్ అందుకుంటే చాలంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు యంగ్స్టర్స్. రజనీకాంత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్స్పైరింగ్ గా ఉందంటూ జైలర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇలాంటి స్క్రిప్ట్లు రావాలి, వాటిని స్టార్లు సెలెక్ట్ చేసుకోవాలి, మేం ఆస్వాదించాలి అంటూ సినిమాను సక్సెస్ చేశారు ఫ్యాన్స్. జైలర్ లో రజనీకాంత్ నెవర్ బిఫోర్ అవతార్ లో మెస్మరైజ్ చేశారంటూ ఇండస్ట్రీ అంతా మెచ్చుకుంది. జైలర్ సక్సెస్ జోష్ లో ఉండగానే కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో లాల్ సలాం కంప్లీట్ చేశారు తలైవర్. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉంది. పొంగల్ సీజన్ ని మిస్ కావడానికి అంతగా ఇష్టపడరు రజనీకాంత్. ఈ సంక్రాంతికి తాను గెస్ట్ అపియరెన్సే ఇచ్చినా లాల్ సలాం మీద హోప్స్ పెట్టుకోవచ్చని సిగ్నల్స్ పంపిస్తున్నారు రజనీ. లాల్ సలాం షూటింగ్ పూర్తి కాగానే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేటయాన్ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం యమా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది వేటయాన్. రజనీకాంత్ లుక్ కొత్తగా ఉందంటూ అప్పుడే కాంప్లిమెంట్స్ కూడా అందుతున్నాయి. వేటయాన్ షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ కనగరాజ్ సెట్ లో మేకప్ వేసుకుంటారు రజనీ. లియో తరువాత ఈ సినిమా స్క్రిప్ట్ మీదే పనిచేస్తున్నారు లోకేష్. ఆ తరువాత టైం వేస్ట్ చేయకుండా మారి సెల్వరాజ్ కి ఓకే చెప్పేశారు రజనీకాంత్. కల్ట్ మూవీస్ తీయడంలో మారి సెల్వరాజ్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రీసెంట్ గా మామనన్ రిలీజ్ అయినప్పుడు మారిని పిలిచి ప్రశంసించారు రజనీ. ఆ తరువాతే ఈ స్క్రిప్ట్ ఫైనల్ చేశారని సమాచారం.